హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్. ఈ వీడియోలో మనము బియ్యం పిండితో నిప్పట్లు ఎలా చేయాలో చూద్దామండి. మా సైడ్ అయితే వీటిని నిప్పట్లు అని అంటారు. కొంత పక్కల వీటిని కారం చెక్కలని కూడా అంటారు. అది ఎలా చేయాలో చూద్దామండి. ఈ విధంగా చేసామంటే చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా కూడా వస్తాయి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనము బియ్యం పిండిని జల్లించుకోవాలండి. దాంట్లో ఏమైనా చెత్త ఉంటే కూడా మనకు పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు అలాగే ఒక బౌల్ తీసుకొని 4 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. 4 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు వేరుశెనగ గింజలు వేయించి పొట్టు తీసుకొని లైట్గా మిక్సీ పట్టుకున్న దాన్ని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి పేస్టు, కొన్ని శనగపప్పు, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ముఖ్యంగా మనకు సాల్టు, పచ్చిమిర్చి పేస్టు బియ్యం పిండిలో అంతా కలుసుకునేలాగా దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకుంటూ కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి. దీన్నే ముందుగా మనము తడిపి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం నిప్పట్లు చేస్తామో అప్పటికప్పుడు దీన్ని కలిపి మనము నిప్పట్లు ఒత్తేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పిండిని గట్టిగా కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. మరి పెద్దగా కాదు, చిన్న సైజులో మనం దీన్ని ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు చేసుకొని తర్వాత మనము ఒక కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఉండను దానిపైన పెట్టేసి మరొక చిన్న కవర్ తీసుకొని దాన్ని కూడా ఆయిల్ అప్లై చేసి ఈ ఉంట పైన పెట్టుకోవాలండి. అలాగే ఏదైనా ప్లెయిన్గా ఉండే బాక్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనము అదుమేసుకున్నామంటే నిప్పట్లు అనేది మనకు చేత్తో తట్టే పని లేకుండా ఈ విధంగా అదుముకోవచ్చు. ఇలా అదుమేసుకొని ఈలోగా మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. స్టవ్ పైన ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా అదుమేసుకున్న నిప్పట్లను మనము దాంట్లోకి వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేడవకుండా మీడియంగా వేడైనప్పుడే మనము వేసుకోవాలి. ఎక్కువ వేడైనాక వేసినామనుకోండి తొందరగా నిప్పట్టు అనేది కలర్ మారిపోతుంది, లోపల ఏమాత్రం మనకు ఫ్రై అవ్వదు. అందుకనే కొద్దిగా కాగిన తర్వాత మనము ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఒక పక్క కాలిపోయిన తర్వాత రెండో వైపు కూడా మనం టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా టర్న్ చేసుకొని రెండు వైపులా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ నిప్పట్లని కాల్చేసుకోవాలి. ఇలా కాల్చుకున్నారంటే మనకు ఎంతో రుచిగా ఉండే నిప్పట్లు రెడీ అయిపోయినాయి. ఈ విధంగా మనం వీటిని సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలాగ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ సైడ్ వీటిని ఏమని పిలుస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.